సో ఈజీ, సో హెల్తీ, జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై అనిపించేలాంటి ఒక రెసిపీ. హెల్తీ ఎందుకంటే ఇది మొలకెత్తిన రాగులతో చేసింది కాబట్టి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇంట్లో చేసుకున్న వెన్నని కరిగించి 2 కప్స్ యాడ్ చేయండి. ఇప్పుడు 1 కప్ పొడి చేసుకున్న బెల్లంని యాడ్ చేసి అంతా చక్కగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మొలకెత్తిన రాగి పిండి 2 కప్స్, గోధుమ పిండి 1 కప్, కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా అంతా వేసి చక్కగా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. మూత పెట్టి 20 నిమిషాలు వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఆ ముద్దని 2 బటర్ పేపర్స్ మధ్యలో పెట్టి మీకు కావాల్సిన థిక్నెస్ వచ్చేదాకా చపాతీలాగా రుద్దేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కట్టర్స్తో లేదంటే చాకుతో షేప్స్ చేసి ట్రే మీద అరేంజ్ చేసుకోవాలి. ఈ ట్రేని ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని బేక్ చేయడమే. నా దగ్గర ఉన్న ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేసి 160 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్లో బేక్ చేశాను. మీ దగ్గర బేక్ చేసే టైం లేకపోతే డోని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా బేక్ చేసుకోవచ్చు. బృందం చూసారా, నేను కూడా చేస్తాను వచ్చి ఇలా ట్రై చేసింది. వా, వెరీ గుడ్ బృందా, చాలా బాగా చేసావు. 10 మినిట్స్ అయ్యాక ట్రేని బయటికి తీసి కుకీస్ని చల్లారనివ్వాలి. చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి. ఎలా ఉంది బృందా? బాగుందా? ఏం తిన్నావు ఇప్పుడు? నచ్చిందా నీకు? రెసిపీ ఎంత సింపుల్గా ఉంది కదా. పిల్లలు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. వాళ్ళకి నచ్చిన షేప్స్లో, మీకు నచ్చినట్టుగా హెల్తీగా.